అమ్మ చేతి వంటికి స్వాగతం. అమ్మ చేతి వంటలో ఈరోజు మంచి హెల్దీ రెసిపీ నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డూని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు నువ్వులను వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. సన్నటి సెగ మీద దోరగా ఈ నువ్వులను వేయించుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు వేస్తే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు దించుకోండి. పచ్చి నువ్వులకి వేగిన నువ్వులకి డిఫరెన్స్ ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వేగిన నువ్వుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి, పూర్తిగా చల్లారిన అవసరం లేదు. లైట్గా చల్లారిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు బెల్లాన్ని, తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్పుకి 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా తీసుకుని లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇందులో అవసరమైతే మీరు 1 స్పూను లేదా 2 స్పూన్ల నెయ్యిని, అలాగే 1/4 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా 5 మినిట్స్లో మనం నువ్వులుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నువ్వుల్లోని ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వుల్లో మెగ్నీషియం ఉండడం వల్ల ఇది క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. నువ్వుల్లో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఈ నువ్వుల్లో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 వంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడతాయి. ఇవి పిల్లలకి, లేడీస్కి చాలా మంచిది. ఎన్నో ఉపయోగాలున్న ఈ నువ్వులుండల్ని రోజు కాకపోయినా రోజు విడిచి రోజైనా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఫ్రిడ్జ్తో పని లేకుండానే వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి.